సమయంలో ప్రియారా చాలా సమయం అయింది కనుక మనము మరి ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానానికి వెళ్దాము. హలో హలో మైక్ చెక్. హలో హల్లెలూయా. దయచేసి అందరూ కూడా సెల్ ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేయండి. మరి మెసేజ్ టైంలో ఫోన్స్ అవి రావడం అనేది మరి కరెక్ట్ కాదు. దయచేసి ఎవరైనా ఫోన్స్ ఉంటే ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేసుకుంటే మనము చక్కగా వాక్యాన్ని వినడానికి అవకాశం ఉంటుంది. విషయాన్ని అందరూ భావించవలసిందిగా మనం చేస్తున్నాను. హల్లెలూయా. కొంతమంది సంతోషంగా చెప్పట్లేదు. ఏం డబ్బులు కట్టాలా హల్లెలూయా చెప్పడానికి ఎవరికైనా? పోనీ ఎవరైనా కొడతాన్నారా హల్లెలూయా చెప్తే? అండి దేవుని స్తుతించుట మంచిదని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము దేవుని సన్నిధిలో ప్రభుని స్తుతించే బిడ్డలుగా ఉండాలి, ప్రభుని ఆరాధించే బిడ్డలుగా ఉండాలి. ప్రియరా, మరి దేవుని మహాకృపను బట్టి వారమంతా దేవుడు మనలను మన కుటుంబాలన్నిటినీ కాచి కాపాడి భద్రపరిచి మరొక దినాన్ని దేవుడు మనకిచ్చాడు. మరి ఈ యొక్క పునరుద్ధాన దినమందు దేవుని యొక్క సన్నిధానంలో దేవుని స్తుతించే భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించాడు. మరి గత గురువారం నాడు మరి మొదటి క్రిస్మస్ ఆరాధన చాలా అద్భుతంగా జరిగింది. నిజంగా మరి అలా జరుగుతుందని నేను అనుకోలేదు. అది దేవుని ప్రేమ, దేవుని యొక్క నడిపింపు. మరి చక్కటి మరి వర్తమానం అందించారు దేవుని సేవకులు. అలాగే మరి చాలామంది ప్రియులు వచ్చారండి. నిజంగా వారందరూ కూడా వారందరిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఏంటి ఇంకా చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. మన సంఘ బిడ్డలే రాలేదు. ఉన్న 10 మందే రాలేనటువంటి పరిస్థితి. ఏంటి పక్క వీధిలో మీటింగ్ జరిగితేనే, అది కూడా మన స్థానిక సంఘంలో జరిగితేనే రావట్లేదంటే ఇక మీరు క్రీస్తు రెండో రాకుండా ఎత్తబడ్డానికి ఎలా సిద్ధపాటు కలిగి ఉంటారు ఒకసారి ఆలోచన చేయండి. అప్పుడు కూడా అప్పులు ఉన్నాయండి, బాధలు ఉన్నాయండి, ఒళ్ళు నొప్పులండి, ఇంట్లో బాధలండి అని చెప్తారా? క్రీస్తు రెండో రాకుండా వచ్చినప్పుడు ఆయన కడబోర శబ్దం బోర ఊదినప్పుడు ఏంటి ఆ శబ్దం విన్న వెంటనే వెళ్ళాలి. అయ్యో ప్రభా, ఇంకా అప్పుడే నేను రాను ప్రభా, మా ఇంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి, అయ్యో నేను రాను ప్రభా, నా ఒంట్లో చాలా సమస్యలు ఉన్నాయంటే ఏమండి అసలు నిజంగా క్రైస్తవులుగా చెప్పుకోవడానికి మనకి అర్హత ఉందా లేదో ఒకసారి ఆలోచన చేయండి. దేవుని బిడ్డలుగా రక్షణ పొందిన వారుగా మనం ఏం కష్టపడుతున్నాం, ఏం చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించండి. ఎవరు మనకు చెప్పక్కర్లేదండి, మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక తండ్రి ఉంటాడు. ఆ తండ్రి బాధ్యత ఏంటో తండ్రికి తెలుసు. ఆ తండ్రి స్థానంలో ఉండి తండ్రి బాధ్యత నెరవేర్చకపోతే ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక సంఘంలో మనం ఉన్నామంటే ఆ సంఘంలో కార్యక్రమాన్ని మనము సద్వినియోగం చేసుకోవట్లేదు, విజయవంతంగా దాన్ని జరిపించట్లేదంటే మనము అసలు ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి మనం ఆలోచన చెయ్యాలి. చాలామంది నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉంటున్నారు. నేను ఆల్రెడీ ఈ నెలంతా మన చర్చిలో చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి అని చెప్తూనే ఉన్నాను. చర్చిలో కార్యక్రమాలు ఉంటాయి, ఫ్యాన్లు తొడాలి, చర్చ్ అంతా కడగాలని చెప్పాను. కానీ ఎవరు కూడా మరి ముందుకు రాలేదు. ఏంటి ఫ్యాన్లు అలాగే డస్ట్తో ఉన్నాయి, చర్చ్ అంతా కూడా డస్ట్తో ఉంది. ఏంటి ఒకవైపు మనకు సరైనటువంటి సౌండ్ సిస్టమ్ లేదు, మైకులు పని చేయట్లేదు, ఎవరికి బాధ్యత కూడా లేదు. మనం అందరూ కూడా ఒక విషయం చెప్తాను, ఈ 2 చేతులు కలిస్తేనే శబ్దం వస్తుందండి. ఒక్క చేతితో శబ్దం వస్తుందా? ఏంటి ఎవరైనా కూడా ఒక పని చెయ్యాలంటే ఒక్కరి వల్ల అవ్వదు. అంటే ఒక పెద్ద కర్ర మొయ్యాలనుకోండి, ఒక్కడ మొయ్యగలడా? మన వాళ్ళు జడ్డీలు మోసుకుని వెళ్తారు. జడ్డీలు ఎంతమంది మోస్తారు? 2 ఉంటేనే దాన్ని జడ్డీ అంటారు. ఇద్దరితోనే అది ముందుకు వెళ్తుంది. నేను ఒక్కడనే మోసేస్తానంటే అవుతుందా? అవ్వదు. సంఘంలో ఉన్నది 4 3 2 10 మంది అయినా వాళ్ళు ఒక తాటి మీదకి రావాలి. వారు ఒకే ఉద్దేశాన్ని కలిగి ఉండాలి. అప్పుడు సంఘం అభివృద్ధి చెందుతుంది. యేసుక్రీస్తు వారి శిష్యులు ఈరోజు ప్రపంచాన్ని తలకిందులుగా చేశారంటే 12 మందే. వాళ్ళు 100 మంది కాదు, 2000 మంది కాదు, 12 మంది శిష్యులు ప్రపంచంలో ఉన్న 256 దేశాలకి సువార్తను అందించారు. ప్రపంచంలో అన్ని ప్రాంతాలకు వెళ్ళి అన్ని ప్రాంతాలకు వాక్యాన్ని అందించారు. ఈ బైబిల్ గ్రంథం రాయడానికి 40 మంది ప్రవక్తలు కష్టపడ్డారు.
వారు ఒకే దేశానికి ఒకే ప్రాంతానికి సంబంధించిన వారు కాదు, అయినా వారు ఒకే ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు కాబట్టి దేవుని ఆత్మచేత వారి గ్రంథాన్ని రాశారు. మనకు వేల మంది అవసరం లేదండి, నలుగురు ఉంటే చాలు, అక్కడ ఇంచుమించు కార్యక్రమము చాలా ఘనంగా అద్భుతంగా జరుగుతుంది. నలుగురు మనసు ఒక పని చేయాలి, అంతేగాని నాకు సంబంధం లేదు, ఎవరో వేరే కులస్తుడు లేదా వేరే మతస్థుడు ఈరోజు అటువంటి భేదాలు ఏమైనా ఉన్నాయా? ఏ భేదం లేదు కదా, మనం అందరం కూడా క్రీస్తు రక్తంలో కడగబడిన వారం కదా. ఈరోజు ఒక పని చేయడానికి 10 రకాలుగా ఆలోచిస్తున్నారు. వేరే ఒక్కరిని చూసి మనం నేర్చుకోవాలండి, తప్పేమి లేదు నేర్చుకోవడంలో, నేర్చుకోవాలి, అది మనము కూడా పాటించాలి. ఒక్కొక్కసారి దేవుడు చిన్నవాళ్ళ ద్వారా మనకు కొన్ని నేర్పిస్తాడు. బిలాముకి ఎవరి ద్వారా నేర్పించాడు? బిలాముకి దేవుడు ఎవరి ద్వారా మాట్లాడాడు? గాడితో మాట్లాడాడండి. గాడిది బుద్ధి చెప్పింది బిలాముకి. బిలాం ఎవరు? ఒక ప్రవక్త. యోనాకు ఎవరు బుద్ధి చెప్పారు? ఒక చేప బుద్ధి చెప్పింది యోనాకు. ఒక్కొక్కసారి చిన్న చిన్న పిల్లల దగ్గర మనం కొన్ని నేర్చుకోవాల్సి వస్తుంది. నేర్చుకోవాలి, తప్పదు, తప్పేమీ కాదు. మనం నేర్చుకోవాలి, మనము దాన్ని పాటించాలి. ఏం పట్టించుకోలేనట్టుగా ఉంటే మనం ఎప్పటికీ మన ఆధ్యాత్మికంగా మనము ఎదగము, మన సంఘము ఎదగదు, మన కుటుంబం కూడా ఎదగదు. ఎప్పుడు అలాగే ఉంటాం. ముసలోళ్ళు చూడండి, ఎప్పుడు మూలుగుతూ ఉంటారు కొంతమంది ముసలోళ్ళు. ముసలోళ్ళకి ఏం పని పాట ఉండదు, ఏం చేస్తారు వాళ్ళు? అలా మూలుగుతూ ఉంటారు ఏదో మూల కూర్చొని. వాళ్ళని చూసి ఇంట్లో వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఇదేంట్రా బాబు, ఇతను ఎప్పుడు ఎలా మూలుగుతూ ఉన్నాడు ఏంట్రా బాబు అనుకుంటాం. అలాంటి మూలుగులు మనకు ఉండకూడదండి. ఆ మూలుగులు చాలా శాపం. అది ఆ మూలుగులు ఉండకూడదు. మనము చక్కగా మందిరంలో ఒక కార్యక్రమం జరుగుతుందంటే, పలానా గృహంలో పలానా ఇంటి దగ్గర ఒక కార్యక్రమం జరుగుతుంది, మనం అందరం వెళ్ళాలి, మనం అందరం వెళ్ళి సహకరించాలి, అక్కడ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని అందరం కూడా ముందుకు రావాలి. అప్పుడు ఆ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. చూసేవాళ్ళు కూడా వీళ్ళు చిన్న సంఘమైనా చాలా అందంగా చేస్తున్నారండి, చాలా భారంతో చేస్తున్నారండి అని వాళ్ళు మనల్ని చూసి మెచ్చుకుంటారు, మనల్ని చూసి అవతల వాళ్ళు నేర్చుకుంటారు. మనమేమో ఏమి సంబంధం లేదు అన్నట్టుగా ఉండి, ఆదివారం వచ్చాను 11:30కి, కరెక్ట్గా 12 అయిన తర్వాత కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయండి, పాస్టర్ గారు వెళ్ళొస్తానండి అంటే అదేంటి? అసలు ఆత్మీయ జీవితానికి ఏమాత్రం అది మంచిది కాదు. ఇక్కడ మనం ఎంత ప్రయాసపడు, ఎంత కష్టపడి మనం ఇక్కడ పరిచర్యను కొనసాగిస్తూ ఎన్నో ఇబ్బందులున్నా, ఎన్నో సమస్యలున్నా, మళ్ళీ ఇక్కడ ఆరాధన చూసుకుని కోటిపల్లి వెళ్ళాలి, 40 కిలోమీటర్లు. మొన్న వారం వర్షంతో వెళ్ళామండి, చిమకాసి నేనుని వర్షంతో తడుచుకుంటూ వెళ్ళాం. మరలా అక్కడి నుంచి వచ్చిన వెంటనే మరలా మెక్లారిన్ గ్రౌండ్లో సిటీ ఫెలోషిప్ మీటింగ్కి మరలా వెళ్ళాం. దేని కొరకు ఇదంతా కూడా? మనము ఎప్పుడు కూడా దేవుని సంతోషపెట్టేవారుగా ఉండాలి. కాబట్టి సంఘంలో ఏది జరిగినా కూడా ప్రతీది కూడా దేవుని పరిచర్యే. వాక్యం చెప్పడం ఒకటే పెద్ద పని, బరకాలు వేయడం చిన్న పని అనుకోకూడదండి. బరకాలు మేమే వేసుకున్నాం, కుర్చీలు మేమే వేసుకున్నాం. మరి సంఘస్థులకు ఉన్నటువంటి బాధ్యత ఏంటి? ఒకసారి ఆలోచన చేయండి. నా వంతు బాధ్యత ఏంటి? మందిరంలో నేనేం చెయ్యాలి? సంఘానికి నా వంతు పరిచర్య ఏంటి? ఎవరికి ఏమీ సంబంధం లేదనుకుంటే ఇది ఎప్పటికీ ఇంకా తగ్గిపోతుంది తప్ప అది ఇంకెప్పుడు అభివృద్ధి చెందదు ఎప్పటికీ. ఆ ప్రార్థనలో ఒక్కరు ప్రార్థన చేయట్లేదు, ఆ మైక్లో వచ్చిన ప్రార్థన తప్ప ఒక్కరు ప్రార్థన బయటికి వినిపించట్లేదు. నాకు వినిపించకపోయినా మీ మనస్సాక్షికి తెలుస్తుందా లేదా మీరు ప్రార్థన చేస్తున్నారని? ఈ మనస్సాక్షికి అర్థమవుతుందా నేను ప్రార్థన చేస్తున్నాను, ఈ సమయంలో దేవుడు నాకు ఈ స్థితిని ఇచ్చాడు, నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నన్ను నిలబెట్టాడు. ఎంతమంది చనిపోవట్లేదు మన కళ్ళ ముందు? ఈరోజు నాకు దేవుడి పరిస్థితిని ఇచ్చాడు, దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో. నేను ప్రార్థన చేయాలి ఈ సమయంలో. ఎవరి కోసం? నీ కుటుంబం కోసం, నీ కోసమే కదా ప్రార్థన చేయమంటున్నాం. ప్రార్థన కూడా మనకు రాకపోతే, ప్రార్థన కూడా మనం చేయలేకపోతే మనము దేవునిలో మనం ఎలా ఎదుగుతాం? నిన్న రాత్రి కుటుంబ వ్యవస్థ గురించి చెప్పాను. కుటుంబం అంటే ఏమిటి, కుటుంబం ఎలా ఉండాలి, కుటుంబం ఎలా అభివృద్ధి చెందుతుందని. కుటుంబం అనగా ఒక సంఘం. కుటుంబము ప్రియరా బాగుంటే సంఘం బాగుంటుంది, కుటుంబం బాగోకపోతే సంఘం బాగోదు, సంఘం బాగోకపోతే సమాజం బాగోదు, సమాజం బాగోకపోతే దేశం బాగోదు, ప్రపంచమే బాగోదు.
కాబట్టి రాత్రి ఎన్ని విషయాలు కుటుంబం కోసం చెప్పాను. కుటుంబం ఎలా ఉండాలి, కుటుంబం ప్రాముఖ్యమైంది. కుటుంబం ఈ ప్రపంచంలో ఉన్న కుటుంబాలన్నిటికీ మూలం ఒకే ఒక కుటుంబం. ఒక కుటుంబ వ్యవస్థ ఏంటి సక్రమంగా జరిగినప్పుడు ఆ కుటుంబము సంతోషంగా ఆనందంగా కొనసాగుతుంది. మనం ఆలోచన చేద్దాం. సంవత్సరాలు గతిస్తూ ఉన్నాయి, దినాలు గడుస్తూ ఉన్నాయి, ఎన్నో వాక్యాలు వినేస్తూ ఉన్నాం, కానీ మన క్రియలలో మార్పు రావడం లేదు, మన జీవితంలో మార్పు రావడం లేదు. సరే ఆలోచించండి, మన ప్రవర్తన ఎలా ఉంది, మన ఆలోచన విధానం ఎలా ఉంది. ఇక్కడ ప్రతిరోజు వృద్ధులకి టిఫిన్ పెడుతున్నాం. ఎంత కష్టం తెలుసా, అది ఎంత బాధ తెలుసా. ప్రతిరోజు దాని మీద దృష్టి పెట్టి ఉదయాన్నే ఎంత చలి మంచు ఉదయాన్నే రావాలి, టిఫిన్ ఆర్డర్ ఇవ్వాలి, టిఫిన్ తీసుకుని రావాలి, టిఫిన్ పెట్టాలి, ఆ ప్లేట్లు కడగాలి, ఆ వచ్చిన వాళ్ళకి కుర్చీలు వేయాలి, వాళ్ళేమో కింద అవన్నీ వేసేస్తే వాటి మీద తొడాలి. ఇది ఎప్పుడైనా ఆలోచించారా ఎంత కష్టమో ఎంత బాధో? దేని కొరకు చేస్తున్నాం ఇదంతా? మనం దేవుడు సంతోషిస్తాడని కదా. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు, బేదలను కనికరించువాడు ధన్యుడు, బేదలను కటాక్షించువాడు ధన్యుడు. ఎన్ని మాటలు ఉన్నాయి బేదల గురించి. ప్రియరా, ఎంతో భారభరితమైనటువంటి పరిచర్య మనం చేస్తూ ఉన్నాం. మనం మొయ్యలేని భారాన్ని మనము ప్రారంభించాం. కాబట్టి ఈ పరిచర్య ముందుకు కొనసాగాలంటే అందరూ కష్టపడాలి. ఆదివారం ఆరాధన అయిపోయిన అంటే వెళ్ళిపోతారు. ఇక్కడ మైక్లు ఎలా ఉన్నాయో తెలియదు, సౌండ్ సిస్టమ్ ఎలా ఉందో తెలీదు, ఈ ఫ్యాన్లు లైట్లు, తర్వాత ఈ బరకాలు కుర్చీలు ఏమున్నాయి ఏమీ తెలీదు. మళ్ళీ మనం వెళ్ళిపోతాం, మళ్ళీ ఆదివారం వస్తాం, కూర్చుంటాం. అదేనా మన జీవితానికి అర్థం? ఏం చెప్తాం సాక్ష్యం? నేను గంగవరం వెళ్తున్నాను, కాకినాడ సంఘస్థులు ఎలా ఉన్నారండి, కాకినాడ సంఘస్థులు వాళ్ళు చాలా అన్ని పనులు వాళ్ళే చేసుకుంటారని చెప్పగలను. నేను కాకినాడ గురించి ఏ సాక్ష్యం ఇవ్వగలను? అనేక చోట్లకు వెళ్తున్నాను వాక్యం చెప్పడానికి. మీరు సంఘంలోనే ప్రార్థన చేయట్లేదంటే వ్యక్తిగతంగా మీ కుటుంబంలో ప్రార్థన లేదని అర్థమైపోతుంది. సంఘంలో మీకు ప్రార్థన రావడం లేదంటే, మీరు ఆరాధన చేయట్లేదంటే, ఆరాధన చేసినప్పుడు ఒక్కరు చప్పట్లు కొట్టట్లేదండి, 2-3 కొడుతున్నారు అంతే. మిగిలిన వాళ్ళు చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఏం చూస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. మనం కళ్ళు మూసుకోవాలి, ప్రార్థన చేయాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. ఇక్కడ ఏం జరుగుతుందో, ఇక్కడ వాతావరణం, దేవుని మందిరంలో ఇక్కడ కార్యక్రమాలు ఏంటి అన్నీ మనం గమనించాలి. గమనించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఆదివారాలు గడుస్తూ ఉంటాయి, వచ్చి వెళ్ళిపోతూ ఉంటే, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటే మనం ఏం నేర్చుకుంటాం? మన తర్వాత వచ్చే వరకు మనం ఏం నేర్పిస్తాం? ఆలోచించండి. ఇవన్నీ కూడా మనకు బయట ఎవరు చెప్తారు ఇవన్నీ? ఒక సంఘంలో మనం ఎలా ఉండాలి, కుటుంబంలో ఎలా ఉండాలి, భర్త బాధ్యత ఏమిటి, భార్య బాధ్యత ఏంటి, పిల్లల బాధ్యత ఏంటి, కుటుంబంలో యజమానుడు ఏం చెయ్యాలి, కుటుంబం బాగుండాలంటే ఆ ఇద్దరు భార్య భర్తలు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి, ఆ కుటుంబం వ్యవస్థ బాగుండాలంటే ఇద్దరు భార్య భర్తలు ఎలాంటి నిర్ణయాలు, ఎలాంటి ఆలోచనలతో ముందుకు సాగాలి. ఇవన్నీ సమాజంలో మనకి ఎక్కడైనా దొరుకుతాయా? మీరు చాలా నష్టపోతారండి సమయాన్ని వృధాగా గడిపేస్తే. దేవుని వాక్యాన్ని మీరు సరిగ్గా వినకపోతే మరలా సమయం మీకు తిరిగి రాదు. ఈ శ్రేష్టమైన మాటలు మీకు మరలా ఎవరు చెప్పరు. నష్టపోయేది ఎవరో కాదండి. ఈ మాటలు మనకి సమాజంలో ఎక్కడా దొరకవు. ఇక్కడ పిల్లలకి ఎంతో సమయాన్ని తీసుకొని ఇక్కడ ఆరాధన అయిపోయిన వెంటనే మరలా సండే స్కూల్ నడిపించాలి. ఇక్కడ సంఘాన్ని చూసుకుంటూ, సంఘంలో కార్యక్రమాలు చూసుకుంటూ ఉంటే సంఘంలో వచ్చిన వారు సంఘస్థుల బాధ్యత ఏంటి? ఒక మీటింగ్ జరిగిన చోట ఆ మీటింగ్కి ఈ సామాన్లు అన్నీ పట్టుకుని వెళ్ళాలి. ఎవరు పట్టుకెళ్తారు? అవి వచ్చేస్తాయి అంతటవి. ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించండి. మనం పనికి వెళ్తాం, లేదా వేటకి వెళ్తాం, లేకపోతే ఇంకో పనికి వెళ్తాం, ఏమి చేయనండి కూర్చుంటానండి అంటే బాగుంటుందా? నేను మార్కెట్లకి చేపలు కొనడానికి మన కుంభాభిషేక రేవుకి వెళ్ళాను. కుంభాభిషేక రేవుకి వెళ్తే డైరెక్ట్గా తెప్పల దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచనతోటి వెళ్ళాలనుకుంటే అంతా మురికి, చాలా జిగటమన్ను. బాబు నేను వెళ్ళను బాబాయ్, ఇంకా పర్వాలేదు అని సాగిపోయాను. కానీ కొంతమంది ఆడవాళ్ళు కచ్చావులు కట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఎందుకు? ఓ 10 రూపాయలు దొరుకుతాయని ఆశ. అక్కడ 100 రూపాయలు కొని ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు? ఒక 150 రూపాయలకి అమ్ముతారు. ఒక 50 రూపాయలు దొరుకుతాయి. అంటే వాళ్ళు ఆ మురికిలో నుంచి, ఆ కలిబాడిలో నుంచి ఎంత కష్టంతో ఇంక వెళ్ళిపోతున్నారంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. అంటే
వారికి సంపాదన కోసమే కదా అంత కష్టపడుతున్నారు, ఆదాయం కోసమే కదా అంత ప్రయాసపడుతున్నారు. వాళ్ళు ఉదయాన్నే లేచి వెళ్ళిపోతారంట, 5 గంటలకు రేవులో ఉంటారంటండి. ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి. మరి సంఘంలో మనం ఎన్ని గంటలకు మందిరంలో ఉంటున్నాం? ఆరాధన ఎన్ని గంటలకి? ఎన్ని గంటలకమ్మా? 9:30కేనా? 9:30కి వచ్చిన వాళ్ళు చేతులు పైకెత్తండి. మిగిలిన వాళ్ళు మా స్కూల్లో బెంచ్ల మీద నిలబెట్టేవారండి, చేతులు పైకెత్తి ఇలా నిలబడమని చెప్పేవారు. ఇప్పుడు కొన్ని స్కూల్స్లో అవి చేయట్లేదు, ఎందుకంటే అది చాలా అవమానంగా భావిస్తున్నారు. అది చాలా అవమానమే కదా, అందరిలో చేతులు పైకెత్తుకొని బెంచ్ల మీద నించోవాలంటే. మనం ఏం సమయాన్ని పాటిస్తున్నాం? ఆ సిద్ధపాటు కూడికి ఒక్కొక్కరు రావట్లేదు, ఆ స్త్రీల కూడికి ఒక్కరు రావట్లేదు, పల్లికి వెళ్ళే వారికి ఎలాగో తప్పదు, ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు ఏంటి ఈ టైంలోనే మనము ప్రభుని స్తుతించకపోతే ఇంకా భయంకరమైన దినాలు మన ముందు ఉన్నాయి. ఆల్రెడీ దేవుడు చూపించాడు కరోనాని. కరోనా టైంలో కొంతమంది బాగానే సంతోషించారంట. అమ్మ నాకు భలే ఉంది, ఇంటి దగ్గర కూర్చొని చక్కగా తిని తొంగోడమే నా పని అనుకుని కొంతమందికి బాగానే అనిపించిందంట అది. కానీ కొంతమందికి బాధ, అయ్యో నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, ఎక్కడికి వెళ్ళడానికి లేదు, అయ్యో మందిరానికి వెళ్ళడానికి లేదు, నేను ఎలా వాక్యంలో ఎదగాలి, ఎలా బలపడాలి, ఎలా ప్రార్థనలు చేసుకోవాలని కొంతమందికి ఒక రకమైన బాధ. ఇంకొక మందికి తిని కూర్చోయి ఇంకా ఒళ్ళు పెంచేసి ఇంకా అదొక రకమైన బాధ. ప్రియర, మనము దేవుని సన్నిధిలో మన స్థితి, మన పరిస్థితి, మన ప్రవర్తన, మన ఎదుగుదల ఏ విధంగా ఉందో ఒకసారి మనం ఆలోచన చెయ్యాలి. సంఘంలో ఏదైనా ఒక కార్యక్రమము పెడితే అందరూ నలుగురు చేతులు కలిపితేనే కదా ఆ కార్యక్రమం ముందు కొనసాగుతుంది. ఏంటి ఇప్పుడు మొన్న ఒకవేళ నేను ఇలా ఖండితంగా చెప్పడం వల్ల మీకు అర్థం కావట్లేదు ఏంటో నాకు తెలియదు, కానీ అయితే దేవుడు మీ మనస్సాక్షిని గద్దిస్తున్నాడు, నాకు అర్థమవుతుంది. మీ మనసులో తడుతున్నాడు. మీ ఎదుగుదల ఎలా ఉందో ఒకసారి మీరే పరీక్షించుకోండి. సంఘంలో మీ బాధ్యత ఎలా ఉంది, సంఘంలో నీ పరిస్థితి ఎలా ఉంది, ఒకసారి మీరే, ఎవరో బయట వాళ్ళు మనకు చెప్పక్కర్లేదు. నేను సంఘానికి ఏం చేశాను, నేను మందిరానికి ఏం చేశాను, మందిరంలో నా బాధ్యత నేను నెరవేర్చానా లేదా అని ఒక్కసారి మీరు పరీక్షించుకోండి. నేను ఇంకా మందిరానికి సరిగ్గా నా బాధ్యతని నెరవేర్చట్లేదేమో అని బాధ నాలో ఉంటుందండి. కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, మన శక్తికి మించి కార్యక్రమాలు చేస్తున్నాం, అయినా నాలో ఏదో బాధ, ఇంకా నేను చెయ్యాలి, ఇంకా కార్యక్రమాలు చెయ్యాలి, ఇంకా నేను నెరవేర్చలేకపోతున్నానేమో, ఇంకా నేను బాధ్యతలు సరిగ్గా నేను పాటించలేకపోతున్నానేమో, ఇంకా నేను చేసే పని తక్కువగా ఉందేమో అని ఇంకా నాలో బాధ. అదే అడుగుతాను దేవుడిని, ప్రభువా ఇదిగో ఖాళీ లేకుండా నీ పనులు వాడబడాలి ప్రభువా. ఏంటి కొన్నిసార్లు కనీసం అలా సారపడ్డానికి కూడా టైం లేని పరిస్థితి, కూర్చోడానికి కూడా టైం లేని పరిస్థితి. మనం చూసారా, ఆ రోజు ఉదయం మ్యారేజ్కి వెళ్ళాం, మ్యారేజ్ నుంచి వచ్చేసరికి 2:30 అయింది, 3 అయ్యింది, కరెక్ట్గా 3 గంటలకు ఇంటికి వచ్చాం. 3:30కి వచ్చిన వెంటనే ఇక్కడ మీటింగ్ కార్యక్రమాలు చూసుకున్నాం. ఆ రాత్రి 11 అయ్యే వరకు ఆ ప్రోగ్రామ్స్, మరలా ఉదయం తెల్లవారితే మరలా యథావిధిగా కార్యక్రమాలు. ఒకసారి ఆలోచన చేయండి, మన పరిస్థితి, మన విధానం ఎలా ఉంది అని ఆలోచించండి. మరి సంఘ బిడ్డలు కూడా చాలామంది రావట్లేదు, ఆరాధన టైంలో కూడా ఫోన్స్ మాట్లాడుతున్నారు. కాబట్టి అలాంటివి చేయకూడదండి. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి, సెల్ ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టుకోవాలి. వాక్యం చెప్తూ ఉంటే మీరు ఫోన్లు మాట్లాడుకుంటుంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, నేను ఎవరికి చెప్తున్నానండి వాక్యం? మనందరి కోసమే కదా. దేవుడు మనందరికీ వాక్యాన్ని వినిపిస్తున్నాడు. మీకు అప్లై అవుతుంది, నాకు అప్లై అవుతుంది. మనందరం వాక్యం వింటే కదా మనం అందరం కూడా ఎదగలము. నేను ఒక వాక్యం చెప్తూ ఉంటే మీరు ఏదో మాట్లాడుకున్నారు, పక్క వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు, కొంతమంది జోకులు వేసుకుంటున్నారు, కొంతమంది ఏమో సెటార్లు వేసుకుంటున్నారు, కొంతమంది ఏమో ఫోన్ మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ ఎలా తెలిసిపోతున్నాయి పాస్టర్ అని అనుకుంటున్నారా? ఇందులో సీసీ కెమెరా ఉంది, లోపల ఉందో కెమెరా, అది కనబడదు. ఆ సీసీ కెమెరాలో ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే అప్పుడు మీరు ఎవరెవరు మాట్లాడుకుంటున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు మొత్తం అంతా నా దగ్గరికి వచ్చేస్తుంది రికార్డింగ్. మీరు పక్క వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారో, ఏం డైలాగులు వేస్తున్నారో, ప్రార్థనలు ఎవరు కళ్ళు తెరుస్తున్నారో, ఎవరు చప్పాట కొట్టట్లేదు నాకు తెలిసిపోతున్నాయండి. సీసీ కెమెరాలు చూస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియరా, మనము దేవుళ్ళు ఎదగాలి, మనము దేవుళ్ళు అభివృద్ధి చెందాలి, దేవుళ్ళు మనము అనేక మందికి
మనము ప్రోత్సాహకరంగా మేలుకరంగా ఉండాలి.